అప్పుడు నారదుడు మహావిష్ణువును ఇదే విధంగా అడగగా శ్రీహరి చెప్పిన విషయాన్ని మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పూర్వమొకప్పుడు నారద మహాముని సకల లోకాలు తిరుగుతూ మార్గదేశమున భూలోకానికి చేరుకున్నారు. నారద మహాముని భూలోకములో మానవులు పడుతున్న కష్టములు చూసి వీరి కష్టం ఏ విధంగా తొలగిపోవును అని ఆలోచిస్తూ విష్ణులోకానికి వెళ్ళినారు. నారద మహాముని విష్ణులోకములోని చతుర్భుజుడు, తెల్లని శరీరం గలవాడు, శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారైనటువంటి శ్రీహరిని చూసి ప్రార్థించారు. మనసుతోని ఊహించుట గాని వాక్కుతో వివరించి చెప్పుట గాని శక్యము గాని అతీతమైన రూపం గలవాడా, ఆది మధ్యంతరైత సుగుణాత్ముడు వంటి వాడు కదా, ఆది పురుషుడై భక్తుల బాధ తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. శ్రీహరి ఆ స్తోత్రం విని నారద మహామునితో ఇట్లంటున్నారు, ఓ నారద మహాముని, మీరు వచ్చిన కారణం ఏమిటి? మీ యొక్క కోరిక తీరుస్తాను చెప్పు అని అన్నాడు. అప్పుడు నారదుడు మహావిష్ణువును చూసి, జగద్రక్షక, భూలోకములో మానవులు అనేక కష్టములు అనుభవిస్తున్నారు, వారికి ఆ కష్టములు ఏ విధంగా తొలగిపోవును, దానికి ఏమైనా ఉపాయం ఉంటే తెలుపమని ప్రార్థించడిగినారు. అందుకు శ్రీహరి చెప్తున్నాడు, నారద మహాముని, మీరు లోకహితార్థమై చక్కని విషయం అడిగారు కదా, అందుకు ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ స్మృతము. ఆ వ్రతాన్ని ఈ లోకములో ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో సకల ఐశ్వర్యం పొందిన వారై పరమున మోక్షాన్ని పొందుతారని చెప్పినారు. అది విని నారదుడు అడుగుచున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతం చేయడం వలన ఏ ఫలితం లభిస్తుంది? ఆ వ్రతం ఎలా చేయాలి? దాన్ని ఎవరు చేస్తున్నారు ఇంతకు ముందు? అంతా సంపూర్ణంగా తెలుపమని ప్రార్థించడిగినారు. అందుకు శ్రీహరి చెప్తున్నాడు, సత్యనారాయణ వ్రతము సకల దుఃఖమును నివారణ చేయును, సకల ఐశ్వర్యము కలగజేయును, సంతానం కలుగును, సర్వత్ర జయప్రదంగా ఉండును. ఈ వ్రతము వైశాఖ మాసమందు గాని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమున గాని ఒక శుభదినమున చేయవలేను. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రంతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతము చేయుట మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతము చేసిన అటువంటి వివాదము తప్పక జయం కలుగును. నారద మహాముని, శక్తి గలవారు ప్రతి నెలా చేయవచ్చును, లేదా సంవత్సరానికి ఒకసారైనా చేయవచ్చును. ఎవరి శక్తి అనుసారం వారు చేయవచ్చును. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథి అందు గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమందు గాని చేయవలేను. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యం నెరవేర్చుకొని స్నాన సంధ్యాష్టం యథాప్రకారం నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో, దేవాది దేవ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహం పొందుటకై మేము భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్మృతం చేస్తున్నామని తన మనసుల స్వామివారికి ధ్యానం చేసుకొని నమస్కారం చేయవలేను. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలమున కూడా ధర్మ కర్మానుష్ఠం యథాప్రకారం నిర్వర్తించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ సమయమున ఈ యొక్క పూజా ప్రారంభం చేయవలేను. ఆ యొక్క పూజా స్థలమును గోమయం తలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణం ఆ కలుషం వెండితో గాని, రాగితో గాని, ఇత్తడితో గాని, మట్టితో గాని చేయవలెను. స్టీల్తో చేయరాదు. యథాశక్తి అన్ని కూడా ఆచరింపవలను. నూతన వస్త్రాల మీద శ్రీ సత్యశ్రీ మండప పెంచి పూజింపవలను. ముందుగా విఘ్నేశ్వర స్వామి, అష్ట దిక్పాలకులు, నవగ్రహాలు, గౌరీ, లక్ష్మి, సరస్వతులను పూజింపవలను. ఈ యొక్క వ్రతం చేసేవారు బ్రాహ్మణులను బంధువులను చూసుకుని వచ్చేవాళ్ళను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యపు నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవన్నీ సమభాగాలుగా చేసి చేరుంబావు చుక్క తయారు చేసి స్వామివారికి నివేదన చేయవలెను. ఆ విధంగా నైవేద్యం జరిపిన తర్వాత బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతో కలిసి భోజనం చేయవలను. సత్యనారాయణ స్వామికి ప్రీతికరముగా మంగళహారతులు పాడవలేను. ఇది భూలోకంలో కలియుగ మందలి బయటపడటకు సులభమైన మార్గము. ప్రథమోధ్యాయ సమాప్త. జై శ్రీ రమా సత్యనారాయణ స్వాముల వారికి. వచ్చే సంవత్సరం ఇయ్యాలి, వచ్చే సంవత్సరం చుట్టాల తర్వాత రావాల్సింది. ఆనందమంగళకర్పూరనీరాజనం సమర్పయామి, శుద్ధాచమయం సమర్పయామి, దర్శయామి, నమస్కరామి.